అనుచిత వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాను ఎవరిపై కామెంట్స్ చేయలేదని ఉదయనిధి చెప్పారు. తన అరెస్ట్ జోక్ అని, దీనిపై న్యాయపరంగానే తేల్చుకుంటానని చెప్పారు. విచారణ కోసం ఉదయనిధి స్టాలిన్ ను తంజావూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా డీఎంకే కార్యకర్తలు నిరసన తెలిపారు. పోలీసు వాహనంపై ప్లకార్డులు విసిరారు. పోలీసుల వాహనాల పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఓవైపు టీవీకే, మరోవైపు డీఎంకే శ్రేణుల నిరసనలతో ఉద్రిక్తత నెలకొంది. ఉదయనిధి అరెస్టుపై డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు తమిళనాడు బడ్జెట్ వేళ అరెస్టు చేయడం రాజకీయమేనని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో టీవీకేను ప్రశ్నిస్తారని ఉదయనిధిని అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. కావేరీ జలాలను విడుదల చేయాలంటూ డీఎంకే నిర్వహించిన ధర్నాలో సీఎం విజయ్ కున్న ఏకైక టెన్షన్ అంటూ ఉదయనిధి అనగానే సభలోని కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును నినదిస్తూ హంగామా సృష్టించారు. అదే సమయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. డబుల్ మీనింగ్ తో ఉదయనిధి మాట్లాడడం మహిళలను అవమానించడమేనని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். ఈ ఘటన తర్వాత టీవీకే, డీఎంకే మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఉదయనిధి పాత వీడియోలను టీవీకే ట్రోల్ చేస్తుంది. మరోవైపు అనుకూల మీడియాను, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఉదయనిధిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని డీఎంకే ఆరోపించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వస్తున్నందునే డీఎంకేను దెబ్బతీసేందుకు టీవీకే ఈ వ్యవహారాన్ని వివాదం చేస్తుందని ఉదయనిధి అనుచరులు వాదిస్తున్నారు. ஓகே ரெடி 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 மேலே ஏறிக்கோ. இதெல்லாம் நல்லா இருக்கு சார். ஓகே இதை பற்றி ఈ వివాదం కొనసాగుతుండగానే మహిళా కమిషన్ను టీవీకే ఆశ్రయించింది. ఇదే సమయంలో టీవీకే కార్యకర్తలు ఉదయనిధి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఉదయనిధిని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. ఇక టీవీకే తీరుపై నిరసనగా
పార్లమెంటు ఆవరణలో డీఎంకే ఎంపీలు నిరసన తెలిపారు. మొత్తంగా త్రిష కేంద్ర బిందువుగా మరోసారి టీవీకే డీఎంకే మధ్య వివాదం బగ్గుమంది.